నమస్తే, వెల్కమ్ టు లెజెండ్. ప్రస్తుతం మనం అశోక్ నగర్ లో ఏదైతే ఆవిర్భావ దినోత్సవం రోజున ఏదైతే జాబ్లకు సంబంధించి ఏదైనా చెప్పబోతామని చెప్పేసి నిరుద్యోగులంతా ఎదురు చూస్తారు. అయినా కూడా వాటిపైన కొంచెం కూడా మాట్లాడిన పరిస్థితి. దీనికి సంబంధించి అయితే సమావేశం ఏర్పాటు చేశారు. ఓయూ జనవరి మాట్లాడదాం. అసలు ఎందుకు రేవంత్ రెడ్డి మాట్లాడలేకపోయారు? జాబ్ క్యాలెండర్ విషయం కూడా చాలా రోజులుగా మాట్లాడుతూ వస్తా ఉన్నారు. అసలు ఎందుకు వీటిపైన స్పందించలేదు అని చెప్పేసి మాట్లాడదాం. అన్న చెప్పండి, నిజంగా జూన్ 2న ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ విషయంలో ఏదో మాట్లాడబోతున్నాడు, ఏదైనా ఉద్యోగ ప్రకటన చేయబోతున్నా చెప్పి చాలా నిరుద్యోగులతో ఎదురు చూసారు. కనీసం నిరుద్యోగుల గురించి మాట్లాడిన పరిస్థితి దీన్ని ఎట్లా చూస్తారు? నిరుద్యోగులు ఎవరు ఎదురు చూడలేదన్న. ఎందుకు ఎదురు చూడలేదంటే వీళ్ళు ఎన్నికలప్పుడు ఇచ్చినటువంటి ఇవన్నీ మేనిఫెస్టోలు కదా, ఇవన్నీ ఇవే కదా, ఇవన్నీ జాబ్ క్యాలెండర్లు కదా. ఈ జాబ్ క్యాలెండర్లు అన్నిటికీ ఇది ఉన్నది. ఇది 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు. ఇట్లా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిండు. దీనికి అడ్వర్టైజ్మెంట్ ఫ్రంట్ పేజీలు ఇవ్వాలంటే కనీసం 10 లక్షలు అవుతాయి. ఇట్లా అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చే, ఇట్లా ప్రియాంక గాంధీ తోటి అందరితోటి చెప్పి డిక్లరేషన్లు ఇప్పించే వీళ్ళతోటి ఆ బీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలను ఈయన ఉద్యోగాలు అంటున్నాడు కాబట్టి ఎవరో నమ్మలేదు. కాకపోతే ఏంటంటే ఈ కాంగ్రెస్ సోషల్ మీడియా ఏదైతుందో, కాంగ్రెస్ సానుభూతి పరులు ఎవరు అవుతున్నారో, వాళ్ళ యూట్యూబ్ ఛానల్ ఏ అవుతున్నాయో, మా రియాజ్ లాంటి దొంగలు ఎవరు అవుతున్నారో అశోక్ నగర్ లో, అలాంటి వాళ్ళు చెప్పారు. అలాంటి వాళ్ళు చెప్పినటువంటిదే. నిరుద్యోగులు ఎవడ నేను ఇస్తాడని అన్నారా? నోటిఫికేషన్ వస్తాయన్నా, మాకేం వద్దన్నా, మేము సంతోషంగా ఉన్నాం, జూన్ 2కి వస్తే అన్నాడా? ఎవడన్నా వాళ్ళంతటా వాళ్ళే చేసుకున్నటువంటి ఒక దుష్ప్రచారం నిరుద్యోగులను మభ్య పెట్టడానికి. వీళ్ళందరూ పుసుకున్న ఇంటికి పోతే వాళ్ళకి ఏంటంటే ఇబ్బంది అవుతుందని. ఎట్లా అంటే జూన్లో ఎన్నికలు అనుకున్నారు, అది జూలైకి పోయింది. అరే ఇది అనలేదనుకో, పుసుకుని వీళ్ళు ఇంటికి పోయారు అనుకో, స్థానిక సంస్థల్లో కొడతారు. కాబట్టి నోటిఫికేషన్లని వీళ్ళు నాపాలే అని అనుకున్నారు. అనుకొని అట్లా ప్రచారం చేసారు తప్పితే ఏం లేదు. అందుకనే జూలైకి పెట్టుకున్నారు ఎన్నికలు. జూన్ లో మేము ఇంకా సమయం ఉన్నది కాబట్టి ఈ జూన్ మొత్తం హైదరాబాద్ కాదు, తెలంగాణ యావత్ తెలంగాణలో ప్రతి లైబ్రరీకి, ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ కు, ప్రతి నియోజక హెడ్ క్వార్టర్ కు తిరిగి కమిటీలు వేసుకొని ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేసి 1 లక్షలాది మందితోటి హైదరాబాద్ లో భారీ బహిరంగ సభను పెట్టి ఈ కాంగ్రెస్ మెడలుంచే ఉద్యోగాలు తెచ్చుకుంటామని మాకున్నది. అదే నిజం అవుతుంది, అదే నిజం. మీరు అన్నట్టు జూన్ 2కు నోటిఫికేషన్ ఇస్తారని ఎవరు కళ్ళు కనలేదు. ఎందుకంటే మోసాలు చూసిర్రు. 1 సంవత్సరంలో 2 జాబ్ క్యాలెండర్లు ఎట్టిస్తారు? వాళ్ళు ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ భయంకరంగా ఇచ్చిర్రు. ఇవన్నీ వాళ్ళు ఇచ్చినటువంటి ఇలా వాళ్ళు ఇచ్చిన ఇంకా 2,67,316 ఉద్యోగాలు ఉండే ఖాళీగా డిపార్ట్మెంట్లలో. వీటిలలో వాళ్ళు నింపింది ఖాళీ ఎంతంటే 12,000 ఉద్యోగాలు. ఈ 12,000 ఉద్యోగాలు పోతే 2,50,000 పైచీలకు 2,30,000 ఉద్యోగాలు ఉంటాయి. ఎందుకు నింపట్లేరు అని అడుగుతున్నాం. ఎందుకు నింపట్లేరు అంటే మా ఉద్యోగాలను అట్టనే ఉంచుకొని వాళ్ళు అనుకున్న వాళ్ళకు కులాల ప్రతిపాదికన వాళ్ళను రిటైర్మెంట్ అయిన వాళ్ళని ఉంచుకొని, వాళ్ళు ఉన్నారు కాబట్టి దోషపెట్టడం అలవాటు మరిగిన వాళ్ళని అట్నే ఉంచుకొని కొన్ని వేల కోట్లను దన్నుకుంటారు. ఎగ్జాంపుల్, శ్రీనిధిలో సీతక్క బయటికి ఏదైతే నీతులు చెప్పుద్దో, తట్ట బుట్ట నెత్తిన పెట్టుకొని డ్రామాలు చేస్తుందో, వాగులలో వంకలలో నడుస్తుందో, ఈ సీతక్క నిర్వహిస్తున్నటువంటి శాఖకు సంబంధించినటువంటి శ్రీనిధిలోనే ఇవాళ దొంగలు పడ్డారు. నిన్న ఆయన మాట్లాడినటువంటి సభలో మహిళల గురించే ఎక్కువసేపు మాట్లాడిండు. మహిళలను కోటీశ్వరులు చేస్తాము, ధనవంతులు చేస్తాం, 1000 కోటి మందిని కోటీశ్వరులను చేస్తున్నాడు. అందుకే వాళ్ళ దాంట్లో ఉన్నటువంటి మహిళలు ఏదైతే ప్రతి ఊర్లో మహిళా సంఘాలు ఉన్నాయి, ఆ మహిళా సంఘాలు కడుతున్నటువంటి డబ్బు వీళ్ళ కోట్లలో ఉంది. 1000 కోట్లలో ఉంది. 1000 కోట్లను దంచుకుంటున్నారు, రిటైర్మెంట్ వాళ్ళని పెట్టుకుంటున్నారు, వయసు పెంచుతున్నాడు. వీని మీద మాకు నమ్మకం లేదు, ఈ ప్రభుత్వం మీద మాకు నమ్మకమే లేదు, ఉద్యోగాలు ఇస్తారని. అది క్లారిటీ. ఎందుకు ఉద్యోగాలు ఇవ్వట్లేరు అంటే అందుకు రిటైర్డ్ అయిన వాళ్ళని పెట్టుకోవడం. ఏజ్ ఆల్రెడీ ప్రొఫెసర్లకు 65 ఏళ్ళు చేసిండు. ఇప్పుడు జనరల్ గా గ్రూప్ 4 కానించి మిగతా ఎంప్లాయీ సెక్రటరియట్ వరకు ఉన్నటువంటి హెచ్ఓడీల వరకు కూడా ఇవాళ 65 ఏళ్ళు పెంచడానికి ఈయన సిద్ధంగా ఉన్నాడు. వయసు పెంచినాక ఇప్పుడు ఇంకా నీకు ఉద్యోగాలు పెరగవు. కానీ అప్పటికే ఎన్నికలప్పటికే నోటిఫై అయిన వేకెన్సీస్ 2 లక్షలు. ఆ 2 లక్షలు ఇచ్చినా ఇప్పుడు ఉన్నటువంటి నిరుద్యోగులకు చాలా మందికి ఉద్యోగాలు వస్తాయి. వీళ్ళకు ఉద్యోగాలు రానటువంటి వాళ్లకు ప్రైవేట్ సెక్టార్ లో నువ్వు ఏ విధంగా వీళ్ళకి అవకాశాలు కల్పిస్తావు? ఖాళీ స్కిల్ యూనివర్సిటీ అన్నావు. ఆడ యూనివర్సిటీని పెట్టి 4 గోడల మధ్యలో గోడలు చూపించి ఇది యూనివర్సిటీ అంటే కలవదు. అందులో కంప్యూటర్స్ ఉండాలి, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు ఎక్స్పర్ట్స్ ఉండాలి, అంతర్జాతీయ స్థాయిలో స్కిల్స్ ఉన్న వాళ్ళు ఉండాలి, ఏఐ స్కిల్స్ ఉన్న వాళ్ళు ఉండాలి, కంప్యూటర్ స్కిల్స్ ఉన్న వాళ్ళు ఉండాలి, రకరకాల స్కిల్స్ ఉన్న వాళ్ళు ఉండరు, కుటుంబ మిషన్లు ఉన్న వాళ్ళు ఉండరు, ఫ్యాషన్ డిజైనింగ్ ఉంటారు, ఒకరు తాపి పని చేసేటోడు ఉంటాడు, రకరకాలుగా ఉంటారు. నువ్వే అన్నావు ఒక మేస్త్రి, గుంపు మేస్త్రిని. మరి గుంపుకు అన్నిటికీ నువ్వు ఎందుకు ఇవ్వట్లేవు? గుంపు ఇక్కడనే ఉంది కదా అశోక్ నగర్ లా. మరి అశోక్ నగర్ గుంపు మేస్త్రి ఎందుకు రావట్లే? నిన్ను గెలిపించిన గుంపు అశోక్ నగర్ లో ఉంటే గుంపు మేస్త్రి ఎందుకు రావట్లేడు అని అడుగుతున్నాం.
మీకు ఆ ధైర్యం లేదా అని అడుగుతున్నాం. అశోక్ నగర్కి వచ్చినటువంటి దుద్దిల్ల శ్రీధర్ బాబు, మల్లు రవి వీళ్ళందరూ ఎందుకు రావట్లేరు, కోదండరామ్ రెడ్డి వీళ్ళందరూ ఎందుకు రావట్లేదు అని అడుగుతున్నాం. వీళ్ళ మీద ఆశలు లేవు. మాదొకటే ఎజెండా, నిరుద్యోగులు అందరం ఏకమై హైదరాబాద్ లో భారీ బహిరంగ సభను పెట్టుకొని ఈ స్థానిక సంస్థలలో వీళ్ళని ఓడగొట్టి మా నోటిఫికేషన్ మేము తెచ్చుకుంటాం. అంటే రేవంత్ రెడ్డి అదే స్పీచ్ లో ఏం చెప్తా ఉండంటే, దేశవ్యాప్తంగా ఎవరు కూడా వచ్చిన 17-18 నెలల్లో ఎవరు కూడా 50,000 ఉద్యోగాలు ఎవరు ఇవ్వలే, ఇచ్చింది మేమే కాంగ్రెస్ ప్రభుత్వంలో నా హయాంలో ఇచ్చామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. నిజంగానా? ఎవరు రేవంత్ రెడ్డి కనుక ఇది నిజమని ఒక వైట్ పేపర్ రిలీజ్ చేసి నిరూపిస్తే రేవంత్ రెడ్డి గారికి ఏ శిక్ష మాకి విధిస్తాడో ఆ శిక్షను విధించమని అడుగుతున్నారు రేవంత్ రెడ్డి గారిని. మేము విధించే శిక్షకు ఆయన రెడీయా? రేవంత్ రెడ్డికి నాకు సూటి, ఆయన నేను ఉరికంబం ఎక్కుతా, తప్పైతే ఆయనను ఉరికంబం ఎక్కాలి. లేదు అంటే మేము అశోక్ నగర్ మేమన్నా కాల్ చేసిపోతాం, కాంగ్రెస్ వాళ్ళు సెక్రటరియట్ అయినా కాల్ చేసిపోవాలి. ఈ రెండింటి మీద షరతులు పెట్టుకొని అంతర్జాతీయ స్థాయిలో స్టాటిస్టిక్స్ లో నిపుణులు ఉన్నటువంటి వాళ్ళని సంఖ్యలు 60,000 అంటే లెక్క పెట్టడం మామూలు మాట కాదు. మ్యాథ్స్ లో ఎక్స్పర్ట్స్ ఉన్న వాళ్ళను, స్టాటిస్టిక్స్ లో ఎక్స్పర్ట్స్ ఉన్న వాళ్ళను, ఈ టెక్నికల్ గా ఎక్స్పర్ట్స్ ఉన్న వాళ్ళని, వీళ్ళు ఇచ్చిన డేట్స్ ఎప్పుడెప్పుడు ఉన్నాయి ఇవన్నీ చూసేటటువంటి వాళ్ళను అందరినీ తీసుకొచ్చి చూడవాను. మేము దానికి సిద్ధం. అన్న, ఏదైతే చివరిగా రాజీవ్ యువకాస్ పేరుతో దాదాపు 63 లక్షల మందికి పైగా కూడా అప్లై చేసుకున్నారు. దీనికి సంబంధించి జూన్ 2న లక్షలోపు ఉన్న వారికి జాబితా లిస్టులు ప్రకటిస్తామని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడి, మళ్ళీ అదే స్పీచ్ లో అదే జూన్ 2 వచ్చిన తర్వాత మళ్ళీ వాయిదా వేస్తాను, దీని గురించి మళ్ళీ కేబినెట్ ఏర్పాటు చేసుకుని మాట్లాడతామని చెప్పడం దీన్ని ఎట్లా చూడొచ్చు అన్న? ఇప్పుడు చాలా మంది అయితే ఉద్యోగాలు లేక ఏదైనా దీనికి సంబంధించినటువంటి షాప్ ఏదో పెట్టుకోవాలని ఆలోచించే ఉన్న వాళ్ళు ఉంటారు చాలా మంది. అంటే వాళ్ళ పరిస్థితి ఏంది మరి? అసలు ఇది పెద్ద మోసం. అసలు ₹1,00,000 కాదు రాజీవ్ వికాసం. ఆ రోజు మాకు చెప్పింది ఏంటంటే, మాకు అప్లై చేసుకోవడానికి ఒక కార్డు ఉంటది, మీకు 5 లక్షలు 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తాము అని చెప్పినటువంటి వాళ్ళు వీళ్ళు. ఆ వడ్డీ లేని రుణాలు ఎమ్మటే వచ్చినమ్మటి ఇస్తామన్న వాళ్ళు ఇంతవరకు ఎందుకు ఇవ్వాలి? 1,00,000 ఏంది, 50,000 ఏంది, 4 లక్షలు ఏంది? వడ్డీ లేని రుణాలు ఉద్యోగాలు రాని వాళ్ళకు వాళ్ళు 2 చెప్పారు, మంచి అంశాలు చెప్పారు. ఇలాంటి ఉపాధి కల్పన వైపు తీసుకొస్తాం. దాని తర్వాత ప్రైవేట్ సెక్టార్ లో మిమ్మల్ని ఏ విధంగా తీసుకుపోవాలి, స్థానిక రిజర్వేషన్లతోటి అని చెప్పారు. ఈ 2 జరిగినాయా? జరగలేదు. గవర్నమెంట్ నోటిఫికేషన్ రాలేదు, దాని వైపే ఆలోచన చేయలేదు, ఈ చేయలేదు. అయ్యే లేనప్పుడు 50,000 ₹1,00,000 గోల్డ్ అమ్ముతాడు, అది ఇవ్వరు. ఇవాళ డబుల్ బెడ్రూమ్ ఇందిరమ్మ ఇల్లు కూడా ఇవ్వరు. మాకున్న సమాచారం ఏంటంటే ఇంకొక 1.5 సంవత్సరం వరకు ఇవ్వరు. 3 సంవత్సరాలు అయిపోయినాక, ముచ్చటగా 3 ఏళ్ళు అయిపోయినాక ఈ స్కీములు అన్ని పెట్టేసి 1 సంవత్సరం నడుపుతారు. ఇంక ఎలక్షన్ ఇయరింగ్, ఆ సంవత్సరానికి ఊదర కొట్టేసి ఎన్నికలకు పోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఆ 3 ఏళ్ల తర్వాత సీఎం మారుతాడో పోతాడో ఉంటాడో తెలియదు. ఎవరు సీఎం మారుతాడని చెప్తున్నాడు? వీళ్ళే ఓకే రేవంతే సీఎం అంటే మీరే మారుస్తున్నారని ఆయన చెప్పమంటున్నాం. మీ సీఎం గురించి అడగట్లేదు కదా, ఈయనే మాకు సీఎం ఉంటాడు, ఈయనే సీఎం అని మీరెందుకు చెప్తారు? వీళ్ళు మార్చుకునేవి వీళ్ళకున్న లుకలుకలు అన్ని చాలా ఉన్నాయి. అదృష్టం కొద్దిగా బీఆర్ఎస్ లో ఏదో లుకలుకలు వచ్చినాయి కాబట్టి వీళ్ళు లుకలుకలు కనిపించట్లేదు. నిరుద్యోగులు నిండా ముంచినోడు ఎవడా అంటే కాంగ్రెస్ వాడు. వాస్తవాలు చెప్తున్నాం. ఆ రోజు కనుక బీఆర్ఎస్ గ్రూప్ 2ను ఇంకొక 2 సార్లు నిర్వహించి, గ్రూప్ 1 2 నోటిఫికేషన్ నిర్వహించి ఇదే 560ని 3 సార్లు పెట్టుండి గ్రూప్ 2కు అదనంగా 2 సార్లు నోటిఫికేషన్ ఇచ్చుంటే బీఆర్ఎస్ ను వీళ్ళు ఎంటిక కూడా కదలేకపోతున్నారు. ఇవాళ గ్రూప్స్ అభ్యర్థులు ఈ రోజు కాంగ్రెస్ గెలిపించారు అనేది వీళ్ళు సోయి తెచ్చుకోవాలి. వీళ్ళు ఒక్కొక్క ఆయన ఇలా రొమ్ములు ఇరుచుకొని వస్తున్నారు. వీళ్ళు రొమ్ములు ఇరుచుకున్న వాళ్ళందరూ అందగత్తెలను గెలికి ఎక్కడ పోయారు, వీళ్ళు తెలంగాణ పౌరు ఎక్కడ తీసిరో కనిపిస్తుంది. మేము కడుపు కాలిన్నాం, వీళ్ళు ఒళ్ళు పలుచున్నారు. వీళ్ళు తిని వచ్చినాక మా సొమ్ము తిని, మా ఉద్యోగాలు ఇవ్వకుండా మా సొమ్ము తిని వచ్చిన విదేశాల ఆడపిల్లని గెలుకుతారు. వీళ్ళకి ఎంత కావరం ఎక్కున్నది. వీళ్ళు ఈ సొమ్ము తిని వీళ్ళకు కోయిల చిగురాకులు తిన్నాక వాళ్ళు పులకరించి అది చేస్తది కదా, కామన్ చేస్తది కదా. అడవి శృంగారాన్ని కోయిలను అడగాలన్నట్టు ఈ తెలంగాణ శృంగారాన్ని కాంగ్రెస్ వాళ్ళని అడగాలి, ఏ విధంగా శృంగార శాస్త్రాలు చేయాలనేటటువంటిది. వీళ్ళు ఇట్లా శృంగార శాస్త్రాలు, శిల్ప శాస్త్రాలు చేస్తున్నా ఇక్కడికి పెట్టుబడులు వచ్చి మా జీవితాలు మారేది. మీలో కూడా సుందరిమలను ఇబ్బంది పెట్టిన వాళ్ళు కూడా ముఖ్యంగా రేవంత్ రెడ్డి సన్నిహితులు ఉన్నారు ఇద్దరు, అటు క్యురేషి కావచ్చు, ఇంకొక అనిల్ కుమార్ కావచ్చు. దీనికి సంబంధించి వాళ్ళకి నిజంగా యాక్షన్ తీసుకోబోతున్నారు అనుకోవచ్చా, లేకపోతే అది కూడా మళ్ళీ డ్రామా చేసే ఛాన్స్? ఏం తీసుకోరన్నా, అందరూ వీళ్ళు మా సొమ్ము తిని, తెలంగాణ సొమ్ము తిని తెలంగాణను మోసం చేసి మా వాళ్ళకి ఇస్తా పింఛన్లు ఇయ్యక, మాకు ఇస్తున్న ఉద్యోగాలు ఇయ్యక, వచ్చిన సొమ్ము తిని మంచిగా వీళ్ళు ఎంజాయ్ చేసారు. అందరం పోయి వేరే దగ్గర ఎందుకు చూసేది, అన్ని దేశాలు అందగత్తెలు ఇక్కడికే తెసేది వాళ్ళ అంగాంగాలు చూద్దామని తెచ్చుకున్నాక వీళ్ళు ఇంకా శృతి మించిపోయి సంగీతం ఆడరు అంటే భాగవతం ఆడిరు అంతే. ఓకే, థ్యాంక్ యూ.